నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 19వ తేదీ ఉదయం నల్గొండ చేరుకున్నారు। తెలంగాణలోని నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్న పిరమిడ్ మాస్టర్ పాల్ చే స్వయంగా నామినేషన్ వేయించారు। తూర్పు గోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ 19 అసెంబ్లీ స్థానాలకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తోంది। ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తూర్పు గోదావరి జిల్లా కానవరంలోని నీలకంఠ పిరమిడ్ కి విచ్చేస్తున్నారు। పిరమిడ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ ని అభినందించడానికి స్వయంగా పత్రిజీ వస్తున్నారు। కావున తూర్పు గోదావరి జిల్లా అన్ని నియోజకవర్గ ప్రతినిధులు, ఆత్మ జ్ఞానులు, శాకాహారులు, పిరమిడ్ మాస్టర్లు తరలి రావాలని తూర్పు గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం సభ్యులు కోరుచున్నారు। ఉత్తర భారతదేశ ధ్యాన ప్రచారంలో భాగంగా పివి రామరాజు విస్తృతంగా ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు। ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్లోని సిరుగురి కాలేజ్లో 70 మంది విద్యార్థులకు ధ్యాన తరగతి నిర్వహించారు। పిరమిడ్ మాస్టర్ ఆశీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధ్యాన తరగతిలో కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా పాల్గొని ధ్యానం చేశారు। ప్రతిరోజు క్రమం తప్పకుండా విద్యార్థులకు ధ్యానం చేయిస్తామని కాలేజీ యాజమాన్యం నిర్వాహకులకు తెలియజేసింది। పిఎస్ఎస్ఎంలో అనేక ప్రాంతాలలో 41 రోజుల సామూహిక సంకల్ప ధ్యానాలు విస్తృతంగా జరుగుతున్నాయి। ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో 41 రోజుల సామూహిక ధ్యానం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైంది। మేళ్లచెరువు పిరమిడ్ మాస్టర్స్ అరవింద్, లింగయ్య, గ్రామ పూజారి శ్రీ శంకరాచారి గారి సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమం కోదాడ పిరమిడ్ మాస్టర్ సరస్వతి మరి మాధవి ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మం గారి దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కోదాడ పిరమిడ్ మాస్టర్ చంద్రకాంత్ ద్వారా ప్రేరణను పొందామని నిర్వాహకులు తెలిపారు। ఆత్మజ్ఞానులు, శాకాహారులే పరిపాలకులు కావాలన్న పత్రిజీ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నెలకొల్పబడిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ ప్రతినిధులు ఎన్నికల్లో నిలబడుతున్నారు। ఇందులో భాగంగా 18వ తేదీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజు నుంచే వివిధ ప్రాంతాలలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు। నల్గొండ పార్లమెంట్ స్థానానికి పాల్ నామినేషన్ వేశారు। ఈ నామినేషన్ పత్రాలను పత్రిజీ చేతుల మీదుగా అధికారులకు అందజేశారు। నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కొండాని అంజయ్య, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ దీపాల సాంబశివరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి శ్రీ వెంకటరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అరుణజ్యోతి, వరంగల్ పార్లమెంట్ స్థానానికి చింతా అనిల్ నామినేషన్లు దాఖలు చేశారు। మంచివారి మౌనం
శివాజీ మౌనం జ్ఞానుల పార్టీ జ్ఞానుల పార్టీ శాఖాహారుల పార్టీ శాఖాహారుల పార్టీ హింసావాదుల పార్టీ. నిజామాబాద్ జిల్లా జాకోరం గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పిరమిడ్ మాస్టర్ వీరప్ప సందర్శించారు. ఈ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చునని, పరీక్షల పట్ల భయాన్ని దూరం చేయవచ్చునని తెలిపారు. ధ్యానం ద్వారా మైండ్ పవర్, జ్ఞాపక శక్తి ఎలా పెంపొందించుకోవచ్చో తెలిపారు. శ్రీ వీరప్ప తెలిపిన జ్ఞాన సందేశానికి ఆకర్షితులైన పాఠశాల ఉపాధ్యాయులు వారిని తరచుగా పిల్లలకు జ్ఞానం అందించడానికి రావాల్సిందిగా కోరారు. జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ కృష్ణకిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆదివారం రోజు గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి పొలిమేర భవాని తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. లోని కర్ణాటి నగరం చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ధ్యానం అందించడం జరిగింది. 17వ తేదీ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా జీమాడుగులలో గల విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన శక్తి కేంద్రంలో గాయత్రి పరివార్ సమక్షంలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో గల 108 పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో గత ఆదివారం పిరమిడ్ తయారీ విధానం వర్క్షాప్ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ వర్క్షాప్కు అధిక సంఖ్యలో విచ్చేసిన ధ్యానులు పిరమిడ్ల తయారీ నేర్చుకొని పిరమిడ్ శక్తిని, పిరమిడ్ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. 108 శ్రీనివాస్, మురళి, పిరమిడ్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిరమిడ్స్ భూమి మీద ఎంత అవసరమో తెలుసుకొని వాటిని నేర్చుకొని నిర్మించడానికి అందరూ ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. నిజామాబాద్ ఆర్మూర్లో శ్రీ రణబీర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విస్తృత ధ్యాన ప్రచారానికి నిదర్శనంగా పడ్గల్, బోడేపల్లి గ్రామాలలో మొట్టమొదటిగా పిరమిడ్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. PSSM లక్ష్యమైన ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల నిర్మాణం దిశగా స్థానిక పిరమిడ్ మాస్టర్లు అడుగులు వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మారవెల్లి గ్రామంలో సోమవారం తటవర్తి రాజలక్ష్మి గారి ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడు తృప్తి లేకుండా ఉండాలి? పరమాత్మను చేరే సాధనలో నేను ఇంత కొంచెం చేస్తున్నాను, ఇంకా ఎక్కువ చెయ్యాలి. బుద్ధుడు చెప్తాడండి, ప్రాపంచిక విషయాల్లో తృప్తితో బతుకు, ఆధ్యాత్మిక విషయాల్లో అసంతృప్తితో బతుకు. మనం ఎంత సాధన చేసినా ఇంకా సరిపోదు అనుకోవాలి. ప్రాపంచిక జీవితంలో ఈ పూటకు తిండి ఉందనుకోండి, చాలు. అదే పంచపక్ష పరమాణాలే కావాలనుకోవడం నీ అసంతృప్తి. అందుకని ప్రాపంచిక విషయాల్లో తృప్తిగా ఉండాలి. ఇక్కడ మనము వాళ్ళకి అనుభవాలు వచ్చాయి, వీళ్ళకి అనుభవాలు వచ్చాయని ఎప్పుడు ఎదురు చూడకుండా మన సాధన మనము నిరంతరము చేసుకుని వెళ్ళిపోవడమే. మన ప్రవర్తన కరెక్ట్గా ఉందా లేదా? ఎన్నో కనిపిస్తాయి, కానీ ఆడు సొంత ఎదవలా ఉన్నాడు అనుకోడు భూమి మీద, ఏమని తిడతారు? వీడట పెద్ద సీనియర్ మాస్టర్ట, వీడికి కనబడతాయని చెప్తాడు, వీడేంటి ఎంత ఎదవలా ఉన్నాడు అంటారు. అయిపోయిందా మన పేరు? మనకి ఏం కనబడితే లాభం ఏంటి? ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వేటాపాలెంలో వనితా వైష్ణవి క్లబ్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు పత్తి నాగలక్ష్మి సహకారంతో చీరాల మాస్టర్ హనిత, బి విజయలక్ష్మి ప్రోత్సాహంతో ధ్యాన సప్తాహం జరుగుతుంది. 6వ రోజు ఈ కార్యక్రమానికి ధ్యాన బుద్ధ హిమాలయ యోగి కళాధర్ రెడ్డి తమ జ్ఞాన సందేశంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. మనం కరెక్టే ఉన్నాం. మిమ్మల్ని రోజుకు కనీసం ఒక్కరన్నా విమర్శిస్తున్నారు అంటే మీకు మీరు శభాష్ ఏమనుకోవాలి? బాధపడదు. ధ్యానం బాగా చేస్తున్నాను అయినా కూడా కళ్ళు మూసుకొని ఏం చేస్తారు, మీరు ఏమైనా ధ్యానం చేస్తారు అని అలా బయట వాళ్ళు వింటూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు అని అంటే ఎంత విమర్శలు వస్తే మిమ్మల్ని ఎంత విమర్శిస్తే, ఎంతగా మిమ్మల్ని తిడితే అంత బాగా మీరు పర్ఫెక్ట్ ధ్యానం చేస్తారు. అలా అన్నప్పుడు మీలో ఓపిక పెరగాలి, సహనము పెరగాలి, క్షమాపణకు పెరగాలి. ఎందుకు రాజకీయ జీవితం అని చెప్పాను అంటే హిమాలయాలు అంత చేసి వచ్చారు కాబట్టి మేము చెక్ చేసుకోవడానికి చూసాం. అప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఎవరెవరైతే అపోజిషన్లో ఉన్నారో ఫస్ట్ గ్రామ సభ పెట్టాలని ఏం చేసేవాడిని అంటే వాళ్ళ ఇంటికి నేను స్వయంగా వెళ్ళాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళను, నన్ను ఊకే సార్ మీరు చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎవరైతే మన పనులు చేస్తున్నారో వాళ్ళు విమర్శిస్తున్నారు అన్నప్పుడు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. సరే మరి ఇప్పటి వరకు ఉంది కదా, రేపు మరి గ్రామసభ ఉంది, మరి పనులు ఉంది కదా, ఏ పని చేద్దాం మీరే చెప్పండి. వాళ్ళు నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా దేవుడు ఏమో అంటున్నాం కానీ మా ఇంటికి వచ్చి అడిగారు, ఇప్పటి వరకు ఏమైనా ఇలా చేస్తారు లేదా, అసలు నేనేమి ఆశ్చర్యపోయా అని గ్రామ సభకు వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు. అలా వచ్చిన తర్వాత మరి ఏం చేద్దాము అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు 10 పనులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు చెప్పిన 4 పనులు వాళ్ళు చెప్పినవి 10 పనులు ఉంటే 6. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.
హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.